హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వేదప్రాష్ని యూట్యూబ్ ఛానల్. ఎస్, సో ఇవాల్టి వ్లాగ్ అంతా కూడా మీరు తమ్నైల్లో చూసినట్టుగా మా బావగారు వాళ్ళ అబ్బాయిది ఉపనయనం జరిగింది రీసెంట్గా. సో దాని గురించి ఈ వ్లాగ్ మొత్తం ఉండబోతుంది. సో 3 days ఆఫ్ సెలబ్రేషన్స్ అనమాట. శుక్రవారం, శనివారం, ఆదివారం జరిగాయి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. అవన్నీ కూడా క్యాప్చర్ చేసి మీ ముందుకు తీసుకురాబోతున్నాను. సో ఫస్ట్ డే ఆఫ్ ద ఈవెంట్ పెళ్లి కొడుకుని చేయడం. సో ఇది వచ్చేసి ఫ్రైడే రోజు జరిగింది. సో ఇంట్లో క్లోజ్డ్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో మేము ప్రద్యుని పెళ్లి కొడుకుగా చేయడం స్టార్ట్ చేసాము. ఫస్ట్ డే అట్లా స్టార్ట్ అయింది. సో మంగళ స్నానాలతో మొదలు పెడతాం కదా. సో ఇప్పుడు ఏంటంటే మా బావగారిని, అక్కని, అట్లాగే పెళ్లి కొడుకు ప్రద్యుమ్న, అట్లాగే తోడి పెళ్లి కొడుకు రిత్విక్ వీళ్ళందరికీ కూర్చోపెట్టి పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళకి తలంటి మంగళహారతి ఇచ్చి అక్షింతలు వేసి మంగళ స్నానాలు చేసిన తర్వాత పెళ్లి కొడుకుని చేస్తారు. సో మా తోటి పెళ్లి కొడుకు బిజీగా ఉన్నాడనమాట రైమ్స్ చూడడంలో. అదర్వైజ్ తను అక్కడ అట్లా ఒక ప్లేస్లో కూర్చోపెట్టడం అనేది చాలా కష్టం. హీఈస్ జస్ట్ 3 years old. సో మనకు తెలిసిందే కదా, పిల్లలు ఒక చోట ఉండడం అనేది కష్టం. సో మీరు తను ఏంటి అట్లా ఫోన్ చూస్తున్నారు అని మీరు జడ్జ్ చేసే లోపే నేను మీకు ఆన్సర్ ఇచ్చేస్తున్నా. సో చాలా అంటే చాలా డిఫికల్ట్ అయింది తన్ని తీసుకొచ్చి అట్లా పీట్ల మీద కూర్చోపెట్టి ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడం. బట్ స్టిల్ చాలా అంటే చాలా చక్కగా కోఆపరేట్ చేశాడు మాతో మా రుత్విక్ వచ్చేసి. సో ఇట్లా అందరూ పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళకి తలంటి కాళ్ళకి, చేతులకి, అట్లాగే బుగ్గలకి నూనె రాసి అట్లాగే నలుగు పిండి పెట్టి వాళ్ళకి మంగళ స్నానాలు చేయిస్తారు. సో ఇప్పుడు వాళ్ళకి మంగళహారతి పాడుతున్నారనమాట. సో ఈ ఎల్లో డ్రెస్లో కనిపిస్తున్నారు కదా ఇద్దరు, గ్రీన్ బ్లౌజ్ వేసుకుని, అట్లాగే మా అమ్మాయి ఎల్లో బ్లౌజ్ వేసుకుని, వీళ్ళు ముగ్గురు ఆడపడుచులు అనమాట. సో ఈ ఒడుగు ఉపనయనం కార్యక్రమంలో సో ఆడపడుచులు చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళందరూ కలిసి మంగళహారతి పాడుతున్నారు. సో నేను రికార్డ్ చేశాను, బట్ ఏమంటారు, వెనకాల బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ ఉండడం వల్ల పాట సరిగ్గా వినిపించట్లేదు. సో అందుకని నేను ఇంకా మ్యూట్ చేయాల్సి వచ్చింది. బట్ చాలా అంటే చాలా చక్కగా పాడారు పిల్లలు పాటలు. సో దానికోసం వాళ్ళు ముందు నుంచి కూడా ప్రిపేర్ అయ్యారు. ఈ ఉపనయన ఈవెంట్కి సపరేట్గా సాంగ్స్ ఉంటాయి అన్నమాట. సో అవి వాళ్ళు నేర్చుకుని మేము కూడా నేర్చుకున్నాం. ఆ పాటలు చక్కగా మేము పాడాము. సో వాళ్ళ మంగళ స్నానాలు అయిపోయినాయి. సో చూస్తున్నారు కదా, వాళ్ళని పెళ్లి కొడుకులుగా తయారు చేస్తున్నాం. సో పిల్లల్ని ఒక చోట అసెంబుల్ చేసి వాళ్ళని ఇట్లా రెడీ చేయడం అనేది పెద్ద టాస్క్. సో అందులో మగపిల్లలకి ఈ బొట్టు పెట్టించుకోవడాలు, కాటుక, బుగ్గన్ చుక్క, పారాణి, సో ఇవన్నీ కొత్తగా ఉంటాయి కదా. సో వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేయడానికే టైం పట్టింది. సో వాళ్ళని చాలా జాగ్రత్తగా కన్విన్స్ చేసి వాళ్ళకి ఎన్నో కబుర్లు చెప్పి సో వాళ్ళని ఇట్లా రెడీ చేయాల్సి వచ్చింది. ఇక్కడ మీరు చూసినట్లయితే సో ప్రద్యు లైక్ కాటుకు పెట్టించుకోవడానికి బాగా ఇబ్బంది పెట్టేశాడు, తనకి మండుతుంది అని చెప్పి. సో మేము అదే కన్విన్స్ చేసి ఇంకా నెక్స్ట్ 3 days నువ్వు కాటుకు పెట్టుకుని ఉండాలి సో అని కన్విన్స్ చేసామన్నమాట. ఇంకేమన్నా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అని కూడా చూస్తున్నాం తనకు అలా నొప్పి కలగకుండా. అండ్ దెన్ పారాణి పెడుతున్నాం కాళ్ళకి.
పెళ్లి కొడుకు ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం నుంచి మా పిల్లలకి మెహందీ పెడుతున్నాము. సో మరి ఫంక్షన్స్ అంటే మెహందీ లేకుండా ఎట్లా కంప్లీట్ అవుతాయి చెప్పండి. సో మేము మా పిల్లలకి వచ్చేసి 2 minutes కోన్ యూస్ చేసాం. బికాజ్ వాళ్ళు మెహందీ పెట్టుకోవాలి అని ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారో, ఎంత ఆరాటపడతారో, పెట్టిన తర్వాత చేయి కడిగేయాలి వెంటనే అనేది అంతే ఆరాటపడతారు. సో వాళ్ళకి నార్మల్ కోన్స్ అయితే పనికిరావు, 2 minutes కోన్ అయితే క్విక్గా అయిపోతుందని చెప్పి వాళ్ళకి 2 minutes కోన్ పెట్టామన్నమాట. అండ్ ఇంకా ఈవినింగ్ సో వచ్చేసి గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తున్నాం. బికాజ్ సాటర్డే వచ్చేసి హల్దీ ప్లాన్ చేస్తున్నాం, ఇంట్లో రిలేటివ్స్ అందరూ వస్తారు, ఇంకా టైం దొరకదు అని చెప్పేసి మేము ఫ్రైడేనే గిఫ్ట్ ప్యాకింగ్ అంతా చేస్తున్నాము. సో గిఫ్ట్స్లోకి వేయడానికి, గిఫ్ట్ ప్యాక్లో వేయడానికి స్వీట్, హాట్, అట్లాగే ఇదిగోండి క్యూట్గా కస్టమైజ్డ్ బ్యాగ్స్ తీసుకున్నారు. బికాస్ ఇది ఉపనయనం ఫంక్షన్ కాబట్టి సో దానికి తగ్గట్టుగా కస్టమైజ్డ్ బ్యాగ్స్ తీసుకున్నారు. అట్లాగే రిటర్న్ గిఫ్ట్స్ కింద ఈ సిల్వర్ ఫ్రేమ్స్ తీసుకున్నారు అనమాట, గణపతి సిల్వర్ ఫ్రేమ్స్. సో ఇంకా అందరం కూడా తలో ఒక చెయ్యి వేసి గిఫ్ట్ ప్యాకింగ్ అయితే కంప్లీట్ చేశాము. సో డే 2 వచ్చేసి హల్దీ అనమాట. సరదాగా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కాసేపట్లా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది కదా అని మధ్యలో ఒక డే ఇట్లా ప్లాన్ చేసుకున్నాము. సో ఈ డెకరేషన్ అంతా మేమే చేసుకున్నాము, DIY అనమాట. సో ప్లాన్డ్గా ముందుగానే అన్నీ కొనుక్కుని, అట్లాగే ఇంట్లో ఉన్న ఈ తడి బిందెలు, అట్లాగే మన దగ్గర ఉన్న ఈ పూజ సామాను ఇవన్నీ యూజ్ చేసి మేము క్రియేటివ్గా ఆలోచించి ఇట్లా డెకరేట్ చేసుకున్నాము. చాలా అందంగా తయారయ్యింది, అందరికీ బాగా నచ్చింది. ఏంటి ఇంట్లో ఉన్నవే యూజ్ చేసి ఇంత బాగా చేశారా అని అందరూ ఆశ్చర్యపోయారు. సో అందరూ హల్దీ ఈవెంట్కి రెడీ అయిపోయారు. సో మేము డ్రెస్ కోడ్ ఎట్లా పెట్టుకున్నామంటే ఎబ్బాయిలందరూ కూడా ఎల్లో కలర్ కుర్తా వేసుకోవాలని, అట్లాగే అమ్మాయిలందరూ కూడా రెడ్ కలర్ డ్రెస్ వేసుకోవాలని. సో పసుపు కుంకుమ కాంబినేషన్లో ట్రెడిషనల్గా బాగుంటుంది కదా అని. అట్లాగే మా క్యూటీస్ అందరూ వాళ్ళ మెహందీని ఫ్లాంట్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది, ఎర్రగా పండి వాళ్ళ చిట్టి చిట్టి చేతులు భలే ఉన్నాయి అనమాట. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మరి హల్దీ ఈవెంట్లోకి వెళ్ళిపోదాం. అదే చూడు వదినా వచ్చింది, పొద్దు నుంచి డల్గా ఉన్నాడు. అయ్యో Everybody go. Hey. ఎందుకంటే నేషనల్ స్టాండర్డ్ చూడకండి బాగుంది చేయండి ఇద్దరు. ఓకే రెడీ 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 అలా ఉండదు అలా ఉండదు. ఓకే ఓకే
సో అలా మా హల్దీ ఈవెంట్ చాలా బ్రహ్మాండంగా జరిగిందనమాట. చిన్న పెద్ద అందరూ బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలైతే ఒకళ్ళ మీద ఒకళ్ళు వాటర్ పోసుకోవడం, ఆ హోలీ పంప్స్తో, సో చాలా అంటే చాలా బాగా జరిగింది. సో వీ థరోలీ ఎంజాయ్డ్ ఇట్, ఎవ్రీవన్ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. సో మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో అట్లా మేమందరం కిందకి వెళ్ళి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఈ లోపు లంచ్ వచ్చేసింది, గుమగుమలాడిపోయే లంచ్. సో మీరు చూస్తున్నట్లయితే అక్కడ మనకి దొండకాయ ఫ్రై ఉంది, గుత్తొంకాయ కూర, డబల్ కా మీటా, దెన్ వేడి వేడి సాంబార్, సో ఇంకా బజ్జీలు. సో అందరం బాగా ఆడి అలసిపోయిన మీదట ఇలా వేడి వేడి వంటలు వచ్చేసరికి అందరం ఒక పట్టు పట్టేసాము. సో అలా లంచ్ చేసి కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఈవినింగ్ అట్లా ఫంక్షన్ హాల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకున్నాం అనమాట. అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, చైర్స్ అన్నీ అరేంజ్ చేశారా, ఫంక్షన్ హాల్ క్లీన్ చేశారా, అండ్ స్టేజ్ అది సెటప్ అవుతుందా లేదా అని. అట్లాగే ఇంకా డెకరేషన్ వాళ్ళు రావాల్సింది, సో వాళ్ళు కూడా వచ్చి డెకరేషన్ అది ఎన్నింటికి చేస్తారు ఈ డీటెయిల్స్ అన్నీ కనుక్కోవడానికి, ఒకసారి చెక్ చేసుకోవడానికి ఫంక్షన్ హాల్ అలా వెళ్ళి ఒక టూర్ వేసి వచ్చామన్నమాట. సో ద డే హ్యాస్ కమ్, ఉపనయనం రోజు రానే వచ్చింది. సో నేనైతే ఈ డార్క్ బ్రింజాల్ ఆర్ పర్పుల్ కలర్ శారీ చూస్ చేసుకున్నాను. అసలు గెట్ రెడీ విత్ మీ చేద్దాం అనుకున్నాను, అస్సలు టైం దొరకలేదు. మేకప్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి అనమాట. సో బట్ వీడియో తీయడం అయితే కుదరలేదు. సో ఇంకా మేము రెడీ అయిపోయి అప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో ఫంక్షన్ హాల్కి వెళ్ళాము. సో మేము వెళ్ళేసరికి ఆల్రెడీ పూజ స్టార్ట్ అయిపోయింది. అండ్ డెకరేషన్ చాలా బాగుంది కదా, చాలా బ్రైట్గా ఉంది, అట్లాగే చాలా కలర్ఫుల్గా ఉంది. సో ఉపనయనం అనే ఈ ప్రక్రియలో భాగంగా తలనీలాలు అనేవి తీస్తారనమాట. పంచసికలు పెట్టి, అంటే 5 చోట్ల అక్కడక్కడ జుట్టు ఉంచి మిగిలిన హెయిర్ అంతా తీస్తారనమాట. అది కూడా ఈ ఉపనయనం అనే ప్రక్రియలో భాగమే. అది కూడా శాస్త్రపరంగా దానికి కూడా ఖచ్చితంగా ఏదో రీజన్ ఉండే ఉంటుంది వెనకాల. సో అదే ఇక్కడ ఇప్పుడు జరుగుతోంది. సో పెద్దవాళ్ళందరూ వచ్చి ముందుగా అక్షింతలు వేసి పిల్లాడిని ఆశీర్వదించిన తర్వాత ఆ పని అనేది చేస్తారు. సో దానిలో భాగంగానే చెవులు కూడా కుట్టిస్తారు. ఇక్కడ మనకు చూసినట్లయితే పాపం తను ఏడుస్తున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు అనిపిస్తుంది. కానీ ఆ టైంకి వాళ్ళు బాధపడ్డ తర్వాత చూస్తే చాలా క్యూట్గా ఉంటారు. వటువు అని అంటారు, ఒడుగు పెళ్లి కొడుకుని వటువు అంటారు. సో ఆ పంచసికలతో, ఆ చెవు పోగులతో చాలా అంటే చాలా అందంగా ముద్దుగా ఉంటాడనమాట.
సో అట్లాగే ఈ ప్రాసెస్లో భాగంగా సో ఈ ఒడుగు పెళ్లి కొడుకు బ్రాహ్మలతో అట్లాగే అటు తన తోబుట్టులతో కూర్చొని భోజనం చేస్తారు. అది కూడా ఈ ప్రక్రియలో ఒక భాగమే. అండ్ ఎందుకంటే ఆఖరిసారిగా ఎంగిలి తింటారనమాట. సో ఇంకా ఒడుగైన తర్వాత నుంచి కూడా వాళ్ళు ఎంగిలి చేసిన పదార్థాలు తినడానికి ఉండదు. ఎందుకంటే వాళ్ళు గాయత్రి మంత్రం ఉపాసన చేసి వాళ్ళ ఆహారాన్ని తీసుకుంటారు కాబట్టి. సో ఇక్కడ గాయత్రి మంత్రం ఉపదేశం జరుగుతుందన్నమాట. సో తండ్రి కొడుక్కి ఉపదేశం చేస్తున్నారు. సో గాయత్రి మంత్రం అనేది పెద్దగా పైకి చెప్పకూడదు కాబట్టి ఇట్లా చెవులో చెప్తారనమాట. సో అదే ఇక్కడ మనం చూస్తున్నాము. సో అలా మా ఇంట ఈ ఉపనయనం అనే వేడుక ముగిసింది. చాలా అంటే చాలా బాగా జరిగింది. చిన్న పెద్ద అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ మెమరీస్ మాతో పాటు తీసుకుని వెళ్తున్నాము. సో చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ మెంబర్స్తో అట్లా ఒక చోట కలిసి ఉండడం, కబుర్లు చెప్పుకోవడం, తినడం, ఎంజాయ్ చేయడం, డ్యాన్స్ చేయడం, బోల్డ్ అండ్ ఎమోషనల్ మూమెంట్స్ కూడా జరిగాయి అనమాట. సో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.